ఇక రేవంత్ పాలనలో చేసిందేంటని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు గలమెత్తారు. కోట్లు ఖర్చు పెడుతున్నామంటూ మంత్రులు గొప్పలు చెప్పుకోవడం కాదు, ముందు రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెహ్మత్ నగర్ డివిజన్లోని సంజయ్ నగర్లో రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీనిపై స్థానికులు ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. మంత్రులు అధికార పార్టీ నాయకులకు వినతి పత్రాలు ఇచ్చారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రేవంత్ సర్కార్పై ప్రజలు రగిలిపోతున్నారు. హస్తం పార్టీ అంటేనే మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ కు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేంటని నిలదీస్తున్నారు. ఉప ఎన్నికలో అధికార పార్టీ నేతలు ఎవరైనా ఓట్లు అడిగేందుకు వస్తే దెబ్బలు తప్పవని జనం తేల్చి చెబుతున్నారు. బైపోల్లో తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్, మరి రెహ్మత్ నగర్ డివిజన్ లోని సంజయ్ నగర్ లో రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు ఇబ్బందులు వస్తున్నా సరే అధికార ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై ఏకంగా ప్రజలు తిరగబడుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇదేనా అభివృద్ధి అంటూ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని కాంగ్రెస్ నేతలు హడావిడి చేయడాన్ని అక్కడి ప్రజలు తప్పుపడుతున్నారు. ఏదైతే జూబ్లీహిల్స్ ప్రజలు జూబ్లీహిల్స్ లో గల్లీకో లీడర్, డివిజన్ కో ఎమ్మెల్యే, ఏరియాకో మంత్రి ఇవాళ చెక్కలు కొడుతున్న పరిస్థితిని ప్రజలు నోటీస్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాజాగా రహమత్ నగర్ డివిజన్ లోని సంజయ్ నగర్ లో కాంగ్రెస్ నేతలపై అక్కడి స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనలో వేసిన రోడ్డు 3 నాళ్ళ ముచ్చటగా మారింది, నడవడానికి గీట రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు పెడుతున్నామంటూ మంత్రులు హడావిడి చేయడాన్ని తప్పుపట్టారు. నాసిరకంగా రోడ్డు పనులు వేశారంటూ స్థానిక కాంగ్రెస్ నేతలను అక్కడ ప్రజలు నిలదీశారు. మళ్ళొకసారి మా దగ్గరికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఓట్లు వేయమని వస్తే దెబ్బలు తెప్పవని ఏకంగా వారి ముఖాలపై చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే రహమత్ నగర్ డివిజన్ సంజయ్ నగర్ రోడ్డు పరిస్థితి గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదని అక్కడ కాంగ్రెస్ నేతలపై ప్రజలు నిప్పులు చెరిగారు. ఓట్లు వస్తేనే జనాలు కనిపిస్తారా అంటూ నిలదీశారు. ఏదైతే కేసీఆర్ పాలనలో అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేసుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 22 నెలల్లోనే పరిస్థితి దారుణంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు వాడవాడలో ఎక్కడ చూసిన బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కనపడుతుంది, తమకు కనపడుతుందని స్థానికులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కాదు, వేసిన రోడ్డు కూడా నాసిరకంగా వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ కు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తగిన బుద్ధి చెబుతామని జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చి చెబుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. సీఎం కేసీఆర్ అప్పట్లో చేసిన సంక్షేమం, మరోవైపు అభివృద్ధి ఉండేదని, రేవంత్ రెడ్డి పాలనలో సంక్షేమం లేదు, అటు అభివృద్ధి లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలకు తేల్చి చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ వైపు అందరం ఉన్నామని మద్దతు తెలుపుతున్నారు. ఓట్లు అడగడానికి కాంగ్రెస్ నేతలు ఎవరు వచ్చినా తప్పకుండా అడ్డుకుంటాం, కాంగ్రెస్ నేతలను చెప్పు దెబ్బలు కొడతామని అక్కడ ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఏదైతే ఇవాళ రహమత్ నగర్ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, అటు బోడబడ్డ డివిజన్ కావచ్చు, ఎర్రగడ్డ డివిజన్ లో కూడా ఇదే సేమ్ పరిస్థితి కనపడతా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎక్కడ చూసినా బీఆర్ఎస్ వైపు ప్రజలు మద్దతు కనపడతా ఉంది. ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు. అధికారం వచ్చింది కానీ ఎలాంటి అభివృద్ధి లేదు, మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించి చాలా తప్పు చేశాము, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి. ఏదైతే మాగంటి చనిపోవడం బాధాకరం, ఉప ఎన్నిక రావడంతో మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతామని అక్కడ ప్రజలు తేల్చి చెప్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ యాసర్.